బ్లౌజ్ పీసు, లైనింగ్ పీసు ఇవి రెండు కలిపి కుట్టు వేస్తాం కదండి. ఒక్కొక్క బ్లౌజ్ పీసు చాలా పలుచగా ఉంటుంది, సిల్క్ గా జారిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఎప్పుడైనా కుట్టు వేసినప్పుడు బ్లౌజ్ పీసు కుట్టు పడకుండా అలానే ఉంటుంది, లైనింగ్ పీస్ మీద మాత్రమే కుట్టు పడుతుంది. అలా జరగకుండా రెండు విధాలుగా కుట్టొచ్చండి. ఒకటి ఏంటంటే పిన్ని పెట్టి కుట్టుకోవచ్చు, రెండోది ఏంటంటే ఇలా మధ్యలోకి కుట్టు వేసుకోవాలన్నమాట. లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రెండు కలిపి ఇలా మిడిల్లోకి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా మడత పెట్టి కుట్టు వేసుకున్నట్లయితే ముందు వేసిన కుట్టు కనిపించదు. అలాగే కుట్టు పడిందో లేదోనని చెక్ చేసుకుంటూ ఉండని అవసరం లేదనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా స్టిచ్ ఎలాగ పడిందో. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.